Subhash Whiteboard gives you knowledge and orientation in grammar concepts in English language. మీకు సులభమైన పద్ధతులలో ఇంగ్లీష్ గ్రామర్‌పై అవగాహన కల్పించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌పై, క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్‌పై, స్పీకింగ్ అండ్ లిజనింగ్‌పై పట్టు సాధింపజేయడమే మా లక్ష్యం. ఈరోజు మన వైట్ బోర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే కండిషనల్ సెంటెన్స్. ఈ కండిషనల్ సెంటెన్స్ ఎలా ఉంటదో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అలా డిస్కస్ చేయడానికి మనకి ఒక కండిషనల్ సెంటెన్స్‌ని మీకు పరిచయం చేస్తున్నాను. చూడండి. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ది ఎగ్జామ్. ఈ కండిషనల్ సెంటెన్సు ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ అయినటువంటి ఇఫ్‌తో స్టార్ట్ అవుతుంది. ఇఫ్ తాలూకా మీనింగ్ ఏంటంటే అయితే. ఇఫ్ అంటే అయితే. ఇఫ్ యూ స్టడీ హార్డ్ నువ్వు కష్టపడి చదివినట్లయితే యూ విల్ పాస్ ది ఎగ్జామ్ నువ్వు పరీక్ష పాస్ అవుతావు. దీని తాలూకా మీనింగ్ అన్నమాట. కండిషనల్ సెంటెన్స్ ఎప్పుడు కూడా 2 పార్ట్స్‌గా ఉంటుంది. చూడండి ఇక్కడ. ఇఫ్ క్లాజ్ అంటారు దీన్ని. దీన్ని మెయిన్ క్లాజ్ అంటారు. ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్. ఇఫ్‌లో అంటే ఇఫ్ క్లాజ్‌లో కండిషన్ ఉంటుంది. అంటే ఈ ముందున్నటువంటి క్లాజ్‌లో కండిషన్ ఉంటుంది. ఈ తర్వాత ఉన్నటువంటి ఈ క్లాజ్‌లో హైపోథెటికల్ ఫ్యాక్ట్ ఏదైతే జరుగుతాదో అది ఉంటుందన్నమాట. ఈ విధంగా చూసినట్లయితే చూడండి. ఈ సెంటెన్స్‌ని ఒకసారి స్టడీ చేసినట్లయితే ఇఫ్ యూ స్టడీ హార్డ్ ఇక్కడ స్టడీ వెర్బ్ ఏది ఇక్కడ స్టడీ. స్టడీ అనేది వి1 అంటే వెర్బ్ 1. స్టడీ, స్టడీడ్, స్టడీడ్. అందులో వెర్బ్ 1 ఇక్కడొచ్చింది. యువతల పక్క చూసినట్లయితే విల్ పాస్, విల్ పాస్ అంటే ఏమొచ్చింది? డబ్ల్యూఐఎల్ఎల్ విల్ ప్లస్ వి1 వచ్చింది. ఇక్కడ వి1 వచ్చింది. ఇక్కడేమో విల్ ప్లస్ వి1 వచ్చింది. ఈ ముందుండే క్లాజ్‌ని ఇఫ్ క్లాజ్ అంటారు. ఇందులోనే కండిషన్ ఉంటుంది. తర్వాత వచ్చే క్లాజ్‌ని మెయిన్ క్లాజ్ అంటారు. ఇందులో హైపోథెటికల్ ఫ్యాక్ట్. ఈ హైపోథెటికల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక సినారియో గాని, ఒక సిట్యుయేషన్ గాని, ఒక అస్యూమ్డ్ ఫ్యాక్ట్ కానీ, ఒక ఆర్గ్యుమెంట్ కానీ, ఒక ఇన్వెస్టిగేషన్ కానీ అవుతదనమాట ఇక్కడ. ఇప్పుడు మరి కాస్త డీప్‌గా వెళ్ళినట్లయితే, కండిషన్ అంటే మనకు తెలుసు షరతు. అంటే ఇది జరిగితే తర్వాత వచ్చేటటువంటి మెయిన్ క్లాస్ జరుగుతుంది. ఇఫ్ క్లాస్ జరిగితే తర్వాత వచ్చే మెయిన్ క్లాస్ జరుగుతుంది అని చెప్పేదాన్నే కండిషన్ అంటాం. ఈ కండిషన్ తాలూకా వయబిలిటీని బట్టి, అలాగే హైపోథెటికల్ ఫ్యాక్ట్ తాలూకా అక్కరెన్స్‌ని బట్టి 4 కండిషన్స్‌గా ఉంటాయి కండిషనల్ సెంటెన్స్‌లు. చూడండి ఇక్కడ. వయబిలిటీని బట్టి, హైపోథెటికల్ ఫ్యాక్ట్ తాలూకా అక్కరెన్స్‌ని బట్టి 4 రకాలుగా మనం కండిషనల్ సెంటెన్సెస్‌ని విభజించొచ్చు. అందులో మొదటిది చూడండి ఇదిగో జీరో కండిషన్. తర్వాతది ఓపెన్ కండిషన్, తర్వాతది ఇమాజినరీ కండిషన్, తర్వాతది అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్ అని చెప్పి 4 కండిషన్స్‌గా చేస్తామనమాట. ఈ కండిషన్స్‌లో ఈ మొదటి 2 కూడా పాజిబిలిటీ ఉన్నవి. ఈ రెండిట్లో కూడా పాజిబిలిటీ ఉంటుంది. ఈ తర్వాత వచ్చే 2 కండిషన్స్‌లో కూడా ఇంపాసిబిలిటీ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఇవి జరగవు. చూద్దాం ఎలాగో ఒకసారి. జీరో కండిషన్‌లో 100% యాక్యురసీ ఉంటది. ఒక పని ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇది జరిగినట్లయితే అది. అంటే ఏంటి? ఇఫ్ క్లాస్ జరిగినట్లయితే మెయిన్ క్లాస్ కూడా ఖచ్చితంగా 100% జరుగుతుంది అని చెప్పేవి జీరో కండిషన్‌లో ఉంటాయి. జీరో కండిషన్ అంటే సాధారణంగా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ, జనరల్ ట్రూత్స్ కానీ ఇందులో ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్‌గా మనం ఒక తెలుగు సెంటెన్స్ చెప్పుకున్నట్లయితే ఆహ్, మీరు వాటర్‌ని ఫ్రీజ్ చేసినట్లయితే అది ఐస్‌గా మారుతుంది. మరి ఎంత మారుతుంది? 100% మారుతుంది. వాటర్‌ని ఎప్పుడు ఫ్రీజ్ చేసినా అది ఐస్‌గానే ఖచ్చితంగా మారుతుంది. అంటే 100కి 100% జరిగే కండిషన్‌నే ఏమంటామంటే జీరో కండిషన్ అంటాం. ఇందులో 100% అక్కరెన్స్ ఉంటదనమాట. ఓకే. ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, జనరల్ ట్రూత్స్‌లో కనబడతది. తర్వాత కండిషను ఓపెన్ కండిషన్. ఇది ఒక ఫ్యాక్చువల్ ఫ్యూచర్. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా జరిగేటటువంటి ఒక సంఘటన. లేతే ఒక సొసైటల్ ఫ్యాక్ట్ అన్నమాట. అంటే ఇది 100% జరగదు కానీ, ఒక 90% వరకు జరిగే అవకాశం ఉంటదన్నమాట. జరుగుతది ఖచ్చితంగా. అంటే ఎలాగా నువ్వు కష్టపడి చదివినట్లయితే పరీక్ష పాస్ అవుతావు అంటాం. అంటే కష్టపడి చదివినోళ్ళు అందరూ పాస్ అయిపోతారని కాదు. 1% అన్నా ఏదన్నా అటు ఇటు జరగొచ్చు కానీ, మొత్తానికి ఇది కూడా చక్కగా పూర్తిగా పూర్తి అక్కరెన్స్ కలిగి ఉన్నదే. ఈ 2 కూడా పాసిబుల్ కండిషన్స్. అంటే పాసిబిలిటీ ఉన్నవి. జరుగుతాయి. ఇది జరిగితే అది జరుగుతుంది. 100% జరిగితే జీరో కండిషన్. కాస్త తగ్గి అటు ఇటుగా జరిగితే ఓపెన్ కండిషన్ అవుతుంది. తర్వాతది ఇమాజినరీ కండిషన్. ఇమాజినరీ కండిషను, అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్‌లో ఇంపాసిబిలిటీ ఉంటది. ఇంకా అవి జరగవు. ఒక పని జరగదు.
కానీ దాన్ని ఊహిస్తుంటాం. ఎలా అంటే ఒక తెలుగులో ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఎగ్జాంపుల్ నాకు లాటరీ తగిలితే నేను ప్రపంచం అంతా తిరుగుతాను అనుకోండి. నాకు లాటరీ తగిలినట్టయితే నేను ప్రపంచం అంతా తిరుగుతాను. మరి అది అందులో ఇంపాసిబిలిటీ ఎక్కువుంది గదా! ఎందువల్ల? ఈ లాటరీ తగలడం అనేది చిన్న విషయం కాదు. తిరిగి జరిగితే అది జరుగుతుంది. ఇది జరగదు అసలు ముందు. అలాంటి ఇంపాసిబిలిటీ ఉంటది. కానీ ఇమాజినేషన్ ఉంటది ఇందులో ఊహ. ఎందుకంటే ఇలా జరిగితే అలా జరుగుతుంది. కానీ ఇది జరిగే అవకాశం లేదు. కాబట్టి ఇది జరిగితే అది జరుగుతుందని చెప్పి మనం ఊహిస్తున్నాం కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఇంపాసిబిలిటీ ఉన్నప్పటికీ ఇమాజినేషన్ ఎక్కువగా ఉంటది కాబట్టే దీన్ని ఇమాజినరీ కండిషన్ అంటామనమాట. ఇందులో ఊహ ఉంటది. కానీ అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్‌కొచ్చేసరికి ఇంక ఇందులో ఊహ కూడా ఉండదనమాట. ఊహకందని విషయం ఇదింక. ఇది ఎట్టి పరిస్థితిలోనూ జరగదు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. "నువ్వు కష్టపడి చదివి ఉండుంటే పాసయ్యి ఉండేవాడివి" అనే మాట ఎప్పుడంటాం? పరీక్ష పోయాక అంటాం. ఇంక పాస్ అవ్వడానికి అవకాశం ఉండదనమాట. నువ్వు కష్టపడి చదివి ఉండినట్లయితే పాసయ్యి ఉండేవాడివి. కానీ ఇప్పుడేమైంది? పోయింది. కాబట్టి ఇందులో పూర్తి స్థాయి ఇంపాసిబిలిటీ ఉంటది. అలాగే మనం ఈ కండిషన్ తాలూకా వైయబిలిటీని బట్టి, హైపోథెటికల్ ఫ్యాక్ట్ తాలూకా అక్కరెన్స్‌ని బట్టి కండిషనల్ సెంటెన్సెస్‌ని 4 రకాలుగా ఒకటోది జీరో కండిషన్, 2 ఓపెన్ కండిషన్, మూడోది ఇమాజినరీ కండిషన్, నాలుగోది అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్. ఈ నాలుగిటిని మళ్ళీ దాని స్ట్రక్చరు, అలాగే దాని మీనింగు వేరే టెంప్లేట్‌లో మనం చూద్దాం. ఈ టెంప్లేట్‌లో మనం 4 కండిషన్స్‌ని వాటి తాలూకా స్ట్రక్చర్, యూసేజ్, ఎగ్జాంపుల్స్‌తో పరిశీలిద్దాం. ఒకటో కండిషన్ ఇదిగో జీరో కండిషన్, 2 ఓపెన్ కండిషన్, 3 ఇమాజినరీ కండిషన్, నాలుగోది అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్. ఒక్కొక్క కండిషన్ తాలూకా స్ట్రక్చర్ చూద్దాం. చూడండి ఇక్కడ కండిషనల్ క్లాజ్‌లో అంటే ఇఫ్ క్లాజ్‌లో వి1 వస్తుంది. అలాగే మెయిన్ క్లాజ్‌లో కూడా వి1 వస్తుంది. ఎగ్జాంపుల్స్‌లో పరిశీలిద్దాం చూడండి. ఇఫ్ యూ ఫ్రీజ్ వాటర్ ఇది వి1. ఓకే. ఇట్ టర్న్స్ ఇంటూ ఐస్ ఇది కూడా వి1. ఫ్రీజ్, ఫ్రీజ్డ్, ఫ్రీజ్డ్ అందులో వి1 వచ్చింది. ఇక్కడ టర్న్డ్ అందులో టర్న్ వచ్చింది. అంటే వి1. ఇటు కూడా వి1 వస్తుంది. అలా వచ్చినట్టయితే ఇది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ అవుతుంది. ఆర్ జనరల్ ట్రూత్ అవుతుంది. అంతే కదా! ఇఫ్ యూ ఫ్రీజ్ వాటర్ నువ్వు వాటర్‌ని ఫ్రీజ్ చేసినట్లయితే అది ఐస్‌గా మారుతుంది. అలాగే ఇఫ్ యూ మిక్స్ చూడండి ఇక్కడ వి1 ఇది. ఇది కూడా వి1 మిక్స్డ్ అందులో మిక్స్ వచ్చింది. ఇఫ్ యూ మిక్స్ బ్లూ అండ్ రెడ్ యూ గెట్ కూడా వి1 అంటే ఏంటి? నువ్వు బ్లూని, రెడ్‌ని కలిపినట్లయితే అది పర్పుల్ అవుతుంది. ఇక్కడ యాక్యురసీ ఎంతుంది? 100% యాక్యురసీ. తిరగలేదింక. ఇది జరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు వాటర్‌ని ఫ్రీజ్ చేస్తే ఖచ్చితంగా ఐస్ అవుతుంది. అలాగే నువ్వు బ్లూ అండ్ రెడ్ కలర్స్‌ని కలిపితే ఖచ్చితంగా అది పర్పుల్ ఏర్పడుతుంది. 100% పాసిబిలిటీ ఉన్న కండిషన్స్‌ని ఏమంటామంటే మనం జీరో కండిషన్ అంటాం. ఇక రెండో కండిషన్ చూద్దాం. ఇక్కడ ఓపెన్ కండిషన్. ఓపెన్ కండిషన్‌లో చూడండి కండిషనల్ క్లాజ్‌లో వి1 వస్తుంది. అలాగే మెయిన్ క్లాజ్‌లో విల్ ప్లస్ వి1 వస్తాది. చిన్న తేడా అన్నమాట ఇక్కడ. ఇక్కడ విల్ ప్లస్ వి1 మీదనేమో జీరో కండిషన్‌లోనేమో వి1 వస్తే ఇక్కడ విల్ ప్లస్ వి1 వస్తాది. ఎగ్జాంపుల్స్ పరిశీలిద్దాం. ఇఫ్ యూ స్టడీ హార్డ్ ఇక్కడ స్టడీ చూడండి ఇక్కడ వి1 వచ్చింది. ఇఫ్ యూ స్టడీ నువ్వు కష్టపడి చదివినట్లయితే యూ విల్ పాస్ ది ఎగ్జామ్. ఇక్కడేమొచ్చింది చూడండి డబ్ల్యూఐఎల్ఎల్ విల్ వచ్చి ప్లస్ వి1 వచ్చింది. అంటే ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్ ది ఎగ్జామ్. ఇందులో యాక్యురసీ ఎంతుంటది? ఇది ఒక ఫ్యాక్చువల్ ఫ్యూచర్ అంటారు. ఫ్యాక్చువల్ ఫ్యూచర్ అనొచ్చు. లేకపోతే సొసైటల్ ఫ్యాక్ట్ ఇది. సమాజంలో ఇలా జరుగుతుంటది. ఎవరైనా కష్టపడి చదివితే పాస్ అవుతారు. ఎవరో ఒకళ్ళిద్దరు ఉండిపోవచ్చు. మీద దానికి అస్సలు అది కూడా ఉండదు. జీరో కండిషన్ అంటే యాక్యురేట్‌గా ఉంటది. ఇందులో ఏమవుద్దంటే యాక్యురసీ కాస్తంత తక్కువగానే అంటే ఇంచుమించు ఇది 90% యాక్యురేట్ ఇది. అది. ఇది కూడా జరుగుతాది. ఓకే. ఈ 2 కండిషన్స్ చూసారా ఇక్కడ? ఒకసారి జీరో కండిషన్‌ని, ఓపెన్ కండిషన్‌ని మనం కంపేర్ చేసినట్లయితే జీరో కండిషన్‌లో బోత్ ది సైడ్స్ వి1 వచ్చింది. ఇక్కడ వి1 వచ్చింది. విల్ ప్లస్ వి1 వచ్చింది. చిన్న తేడా. దానికోసం ఏంటంటే ఇది 100% యాక్యురసీ ఉంటది. పూర్తిగా జరిగే పని. అది ఒక సైంటిఫిక్ అండ్ జనరల్ ట్రూత్ అది జీరో కండిషన్. ఓపెన్ కండిషన్ అంటే ఇది ఒక ఫ్యాక్చువల్ ఫ్యూచర్ అన్నమాట. ఈ 2 జరిగేవి. మిగతా 2 చూసినట్టయితే ఇవి జరగవు. చూడు ఇమాజినరీ కండిషన్‌లో ఏముంటదంటే చూడండి. క్లియర్‌గా ఇక్కడేముంటది వి2 ఉంటది. ఇటుపక్కొచ్చేసరికి వుడ్ ప్లస్ వి1 అంటే మీదని విల్ ప్లస్ వి1 అయితే ఇది కింద కండిషన్‌లో ఏముంది వుడ్ ప్లస్ వి1 అయింది. వి2 వుడ్ ప్లస్ వి1. ఇందులో ఏముంటదంటే ఇది జరగదు ఎట్టి పరిస్థితిలో. కానీ జరిగినట్టుగా ఊహిస్తాం. ఎలాగో చూడండి. ఇఫ్ ఐ వన్ విన్ చూసారా? ఇదేంటిది ఇది వి2 ఇఫ్ ఐ వన్ ద లాటరీ ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. ఇక్కడ ఏమొచ్చింది వుడ్ ప్లస్ వి1 చూసారా ఏమొచ్చింది? వుడ్
ప్లస్ వి1 వస్తది. వుడ్ ప్లస్ వి1 వచ్చింది ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ వి2 వస్తది. ఇవతల పక్కేమో వుడ్ ప్లస్ వి1 వస్తది. దీని మీనింగ్ కూడా చూడండి. ఇఫ్ ఐ వన్ ద లాటరీ ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. నాకు లాటరీ తగిలినట్లయితే నేను ప్రపంచం అంతా తిరుగుతాను. లాటరీ తగలడం జరిగే సంభవం లేనిదసలు విషయం. కాబట్టి ఇది ఓన్లీ ఊహ మాత్రమే. అలాగే చూడండి. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేనొక పక్షినైతే ఐ వుడ్ ఫ్లై. వుడ్ ప్లస్ వి1 చూసారా? నేనెగురుతాను. నేను పక్షినైతే నేనెగురుతాను. అంటే పక్షివి కాదు కదా నువ్వు. కాబట్టి ఇది కూడా ఊహే. ఈ రెండిట్లో ఏముంటది? ఇమాజినేషన్ ఉంటది. ఇక్కడ పాసిబిలిటీ ఉండదు. ఇంపాసిబుల్ ఇవి జరగనివనమాట. ఏవి? ఇమాజినరీ కండిషన్‌లో విషయాలు కేవలం జరగనివి బట్ ఊహలు. అంతే. కానీ నెక్స్ట్ చూస్తున్నట్టయితే నెక్స్ట్ లాస్ట్ కండిషన్ ఏంటి? అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్‌లో ఏముంటదంటే ఇక్కడ ఇఫ్ తర్వాత హాడ్ ప్లస్ వి3 వస్తాది. హాడ్ ప్లస్ వి3 వస్తాది ఇటుపక్క. ఇటుపక్కొచ్చేసరికి వుడ్ ప్లస్ హావ్ ప్లస్ వి3 వస్తాది. ఇది ఇది ఎట్టి పరిస్థితిలోనూ ఇంక జరగడానికి అవకాశం లేని ఇదిగోండి అన్‌ఫుల్‌ఫిల్డ్ అంటే ఇంక జరగదు. ఇక్కడ ఊహ కూడా ఉండదు. ఎగ్జాంపుల్ పరిశీలిస్తే మనకు క్లియర్‌గా ఉంటది. ఇఫ్ యూ హాడ్ స్టడీడ్ హార్డ్, నువ్వు కష్టపడి చదివి ఉన్నట్లయితే యూ వుడ్ హావ్ పాస్డ్ ది ఎగ్జామ్. నువ్వు పరీక్ష పాస్ అయ్యి ఉండేవాడివి. ఈ మాట ఎప్పుడంటాం? నువ్వు కష్టపడి చదివితే పరీక్ష పాస్ అయ్యి ఉండేవాడివి అని ఎప్పుడంటాం? పోయాకంటాం పరీక్ష పోయాక. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ హాడ్ ప్లస్ వి3 హాడ్ స్టడీడ్. ఇక్కడికొచ్చేసరికి వుడ్ హావ్ ప్లస్ వి3 చూసారా? ఈ విధంగా. ఎట్టి పరిస్థితిలో ఇంక జరగడానికి అవకాశం లేదు. అలాగే నెక్స్ట్ చూస్తున్నట్టయితే ఇఫ్ యూ హాడ్ స్టార్టెడ్ ఎర్లీ, హాడ్ స్టార్టెడ్ నువ్వు తొందరగా స్టార్ట్ అయ్యి వెళ్లి ఉంటే యూ వుడ్ హావ్ రీచ్డ్ ఇన్ టైమ్. నువ్వు టైంకి చేరుకొని ఉండేవాడివి. ఈ మాట ఎప్పుడంటే లేట్ అయ్యి చేరుకోలేనప్పుడే అంటాం ఈ మాటని. ఆ! ఈ రకంగా మనకేంటంటే అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్ ఉంటదన్నమాట. 4 స్ట్రక్చర్స్. సింపుల్ అన్నమాట. 0 కండిషన్‌లో వి1 అటుపక్క కూడా వి1. ఓపెన్ కండిషన్‌లో ఇఫ్ క్లాజ్‌లో వి1, మెయిన్ క్లాజ్‌లో విల్ ప్లస్ వి1. ఇమాజినరీ కండిషన్‌లో ఇఫ్ క్లాజ్‌లో వి2, ఇక్కడ వుడ్ ప్లస్ వి1. అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్‌లో హాడ్ ప్లస్ వి3, ఇటుపక్కొచ్చేసరికి వుడ్ హావ్ ప్లస్ వి3 వస్తాయన్నమాట. ఒకసారి కండిషనల్ సెంటెన్స్ తాలూకా స్ట్రక్చర్స్‌ని పరిశీలిద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 కండిషన్స్. 0 కండిషను, ఓపెన్ కండిషను, ఇమాజినరీ కండిషను, అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషను. ఈ 4 కండిషన్స్‌లో ఇఫ్ క్లాజ్‌లో ఏముంటుంది? మెయిన్ క్లాజ్‌లో ఏముంటుందో పరిశీలిద్దాం. 0 కండిషన్ చూసుకున్నట్లయితే ఇఫ్ క్లాజ్‌లో చూడండి. ఇఫ్ క్లాజ్‌లోను వి1 వస్తుంది. మెయిన్ క్లాజ్‌లో కూడా వి1 వస్తుంది. 0 కండిషన్‌లో. ఓపెన్ కండిషన్‌లో ఇఫ్ క్లాజ్‌లో వి1 వస్తది. మెయిన్ క్లాజ్‌లో మాత్రం విల్ ప్లస్ వి1 వస్తది. ఓకే. ఇమాజినరీ కండిషన్ చూసినట్లయితే ఇఫ్ క్లాజ్‌లో వి2 వస్తది. మెయిన్ క్లాజ్‌లో వుడ్ ప్లస్ వి1 వస్తది. ఓకే. అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్ చూస్తే హాడ్ ప్లస్ వి3 వస్తది ఇఫ్ క్లాజ్‌లో. హాడ్ ప్లస్ వి3 ఇక్కడికొచ్చేసరికి ఏమవుద్దంటే మెయిన్ క్లాజ్‌కొచ్చేసరికి వుడ్ ప్లస్ హావ్ ప్లస్ వి3 ఈ నాలుగిటికి చిన్న డిఫరెన్స్. ఇక్కడ చూడండి వి1, వి1, వి1 2 కూడా. అవునా? ఇక్కడ ఏంటి వి1 విల్ ప్లస్ వి1. ఓకే. ఇక్కడ ఇమాజినరీ కండిషన్‌లో వి2 వస్తది. వుడ్ ప్లస్ వి1 వస్తది. ఇక్కడ హాడ్ ప్లస్ వి3 ప్లస్ వుడ్ హావ్ ప్లస్ వి3 ఈ విధంగా కండిషనల్ స్ట్రక్చర్ అనేది ఉంటదనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్‌ని పరిశీలిద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్ 1 చూడండి. ఇఫ్ ఐ డాష్ బ్రాకెట్‌లో కమ్ టు ఢిల్లీ ఐ విల్ మీట్ యూ. ఇలా మనకి ఎగ్జామ్‌లో ఇచ్చినట్టయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతల పక్క స్ట్రక్చర్‌ని గాని, యువతల పక్క స్ట్రక్చర్‌ని గాని బేస్ చేసుకోవాలి మనం. యువతల పక్క స్ట్రక్చర్‌ని బేస్ చేసుకుంటే చూడండి విల్ మీట్ అంటే విల్ ప్లస్ వి1 వచ్చింది. మరి ఇటుపక్క విల్ ప్లస్ వి1 వచ్చిందంటే ఏ కండిషన్‌లో ఇటుపక్క విల్ ప్లస్ వి1 ఉంటది? చూడండి ఓపెన్ కండిషన్‌లో ఉంటది. ఎందువల్ల? విల్ ప్లస్ వి1 ఎప్పుడైతే విల్ ప్లస్ వి1 వచ్చిందో దాని ముందు కండిషనల్ క్లాజ్‌లో ఏముండాలి? వి1 ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఇఫ్ ఐ కమ్ అందులో వి1 ఏది? కమ్ వస్తుంది. ఓకే. ఇఫ్ ఐ కమ్ టు ఢిల్లీ ఐ విల్ మీట్ యూ. ఇక్కడేమో వి1 వచ్చింది. ఇక్కడేమో విల్ ప్లస్ వి1 వచ్చింది. ఇఫ్ ఐ కమ్ టు ఢిల్లీ నేను ఢిల్లీ వచ్చినట్లయితే ఐ విల్ మీట్ యూ నేను నిన్ను కలుస్తాను. రెండోది చూడండి. ఇఫ్ ఐ డాష్ హావ్ మనీ ఐ వుడ్ లెండ్ ఇక్కడ చూడండి వుడ్ లెండ్ అంటే వుడ్ ప్లస్ వి1 ఏమొచ్చింది? వుడ్ వచ్చింది ప్లస్ వి1. వుడ్ ప్లస్ వి1 ఎప్పుడొస్తుంది? ఇమాజినరీ కండిషన్‌లో వస్తుంది. ఎప్పుడైతే వుడ్ ప్లస్ వి1 వచ్చిందో దాని ముందున్న కండిషనల్ క్లాజ్‌లో వి2 ఉంటుంది. అంటే మరి హావ్ తాలూకా వి2 ఏది? హాడ్. ఆ! ఇఫ్ ఐ హాడ్ మనీ ఐ వుడ్ లెండ్ ఇట్ టు యూ. నా దగ్గర డబ్బులుంటే నేను నీకు అప్పిస్తాను. ఇది ఊహే. నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితిలో అతనికి అప్పు ఇవ్వలేవన్నమాట అది. దిస్ ఈస్ అన్ ఇమాజినరీ కండిషన్.
మూడో కండిషన్ చూడండి. ఇఫ్ హీ డాష్ సీ యూ, హీ వుడ్ హావ్ స్టాప్డ్ చూడండి. ఇక్కడ వుడ్ హావ్ స్టాప్డ్ వచ్చింది. అంటే వుడ్ ప్లస్ హావ్ ప్లస్ వి3 ఇక్కడ చూడండి. వుడ్ ప్లస్ హావ్ ప్లస్ వి3 అంటే ఇది అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్. మరి అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్‌లో వుడ్ ప్లస్ హావ్ ప్లస్ వి3 ఉన్నప్పుడు దాని ముందు క్లాజ్‌లో ఏముంటుంది? హాడ్ ప్లస్ వి3 ఉండాలి. హాడ్ ప్లస్ వి3 అంటే ఇక్కడేంటి? సీ తాలూకా వి3 సీన్. ఓకే. అంటే హ్యాడ్ సీన్ అవుతుంది. ఇఫ్ హీ హ్యాడ్ సీన్ యూ హీ వుడ్ హావ్ స్టాప్డ్ ద కార్. అతను నిన్ను చూసి ఉండినట్లయితే కారు ఆపి ఉండేవాడు. కానీ ఇంకది జరగదు కారు ఆపడం అనేది. కాబట్టి ఏంటిది అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్ అన్నమాట. అలాగే నాలుగోది చూడండి. ఇఫ్ ఐ డాష్ బి యూ, ఐ వుడ్ ఆస్క్ హిమ్ డైరెక్ట్‌లీ. ఇక్కడ చూడండి. ఇక్కడ వుడ్ ప్లస్ వి1 వచ్చింది. వుడ్ ప్లస్ వి1 వచ్చిందంటే అదేంటి ఇమాజినరీ కండిషన్. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? వి2 రావాలి. వి2 అంటే ఏం రావాలి? వాస్ రావాలి. కానీ ఇక్కడ దీని క్వాలిటీని పెంచడం కోసం మనం ఏం చేస్తామంటే ఇలాంటి సెంటెన్సెస్‌లో వాస్ బదులు వర్ వాడతాం. ఇఫ్ ఐ వర్ యూ నువ్వే నేనైతే ఐ వుడ్ ఆస్క్ హిమ్ డైరెక్ట్‌లీ అతన్ని నేను అడిగేస్తాను. ఇది కూడా ఏ కండిషను? ఇమాజినరీ కండిషనే. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ దే సెల్ దైర్ హౌస్ దే వుడ్ బికమ్ రిచ్. వుడ్ బికమ్ అంటే ఏంటి? వుడ్ ప్లస్ వి1 వచ్చింది. వుడ్ ప్లస్ వి1 వచ్చింది కాబట్టి ఇవతల పక్క వి2 రావాలి. వి2 అంటే సెల్, సోల్డ్ అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ద రెయిన్ యూ గెట్ వెట్. ఇది పూర్తిగా అంటే ఖచ్చితంగా వర్షంలో నిలబడితే ఏమవుతుందది? తడిచిపోతాం. అదొక సైంటిఫిక్ కాదు. అదొక జనరల్ ట్రూత్ కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే జీరో కండిషన్ కట్టాలి. చూడండి ఇక్కడ వి1 ఇటుపక్క వి1 వచ్చింది. రెండో యూ గెట్ వెట్. యూ గెట్ అంటే గెట్ అనేదేంటి వి1 గాట్ కాబట్టి. ఇక్కడ వి1 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏమొస్తది? వి1 వస్తదనమాట. స్టాండే వస్తది. స్టుడ్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? స్టాండ్ ఒకటే వస్తుంది. ఇదే కండిషన్ ఇది జీరో కండిషన్ అవుతుంది. ఇఫ్ హీ హాడ్ కమ్ ఎర్లీ హీ డాష్ గో టు ఏ వి మూవీ. ఇక్కడ చూడండి. హాడ్ కమ్ వచ్చింది. అంటే ఏంటి? హాడ్ ప్లస్ వి3 ఇటుపక్క హాడ్ ప్లస్ వి3 వస్తే ఇటుపక్క ఏమొస్తది? వుడ్ ప్లస్ హావ్ ప్లస్ వి3 రావాలి. అంటే ఇక్కడ ఏమవ్వాలి మనం? ఫస్ట్ ఏం రావాలి? వుడ్ రావాలి. తర్వాత హావ్ రావాలి. తర్వాత వి3 అంటే గాన్ రావాలి. అంటే చూడండి టోటల్‌గా ఏమైంది? ఇఫ్ ఇఫ్ యూ హాడ్ కమ్ ఎర్లీ నువ్వు తొందరగా వచ్చి ఉండినట్లయితే వి వుడ్ హావ్ గాన్ టు ద మూవీ. మనం సినిమాకి వెళ్లి ఉండేవారిమి. కానీ వెళ్ళలేకపోయాం. నువ్వు తొందరగా రాలేదు, వెళ్ళలేకపోయాం. ఇదే కండిషన్ అంటే అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్. ఇఫ్ ఐ వర్ యూ ఇక్కడ ఇందాక వచ్చినట్టు చూడండి. ఇందాక వర్ రాసాం కదా! అలాగే వచ్చింది. ఇఫ్ ఐ వర్ యూ ఐ డాష్ స్టాప్ స్మోకింగ్. ఇక్కడైతే వి2 వచ్చిందంటే దేంట్లో వి2 వస్తది? ఇటుపక్క వుడ్ ప్లస్ వి1 రావాలి. ఇగో చూసారా వి2 వస్తే ఏం రావాలి? వుడ్ ప్లస్ వి1 రావాలి. కాబట్టి ఏమొస్తుంది? ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ ఐ వుడ్ స్టాప్ స్మోకింగ్. నువ్వే నేనైతే నేను ఎట్టి పరిస్థితిలో స్మోకింగ్ చేయను అని చెప్తున్నాడనమాట. ఇఫ్ ఐ హాడ్ మెట్ హెర్ లాస్ట్ వీక్ ఐ డాష్ గివ్ హెర్ ద బుక్. చూడండి హాడ్ మెట్ ఇక్కడ హాడ్ ప్లస్ వి3 వచ్చిందంటే ఇక్కడ వుడ్ ప్లస్ హావ్ ప్లస్ వి3 రావాలి. అంటే మామూలుగా ఏమొస్తది? వుడ్ వస్తది. తర్వాత ఏమొస్తది? హావ్ వస్తది. తర్వాత ఏమొస్తది? గివెన్ వి3 ఏది? గివెన్ వస్తది. అంటే దీని అర్థం ఏంటి? ఇఫ్ ఐ హాడ్ మెట్ హెర్ లాస్ట్ వీక్ నేను లాస్ట్ వీక్ ఆమెని కలిసి ఉండినట్లయితే ఆమెకు ఆ పుస్తకం నేను ఆమె పుస్తకం ఇచ్చేసి ఉండేవాడిని. కానీ ఇవ్వలేకపోయాడన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ ఇట్ డాష్ వి విల్ స్టే ఎట్ హోమ్. చూడండి ఇక్కడ విల్ స్టే వచ్చింది. అంటే విల్ ప్లస్ వి1 ఇక్కడ విల్ ప్లస్ వి1 వచ్చిందంటే అది ఏ కండిషన్ అది? ఓపెన్ కండిషన్. ఓపెన్ కండిషన్‌లో ఇటుపక్క విల్ ప్లస్ వి1 వస్తే ఇవతల పక్క ఏం రావాలి? వి1. ఇఫ్ ఇట్ రెయిన్ కానీ ఇక్కడ ఇట్ వచ్చింది కాబట్టి అగ్రీమెంట్ కోసం యెస్ చేరుతది. ఇఫ్ ఇట్ రెయిన్స్ వి విల్ స్టే ఎట్ హోమ్. వర్షం పడినట్లయితే మనం ఇంట్లో ఉండిపోతాము. ఓకేనా? ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్‌ని చూడొచ్చనమాట.